ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. మహారాష్ట్ర, గుజరాత్ ఎన్నికలపై పలు సందర్భాల్లో ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పలుమార్లు దీనిపై జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల తర్వాత 76 లక్షల ఓట్లు వేశారన్న ఆరోపణపై దాఖలైన పిటిషన్ను బొంబాయి హైకోర్టు కొట్టివేయటం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ ప్రక్రియ అంతా కోర్టు సమయాన్ని వృధా చేయటంగా అసహనం వ్యక్తం చేసింది కోర్టు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చేందుకు ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చింది. ఈసీతో తమ పార్టీ ప్రతినిధుల బృందం చర్చకు వస్తుందని, కానీ ఎన్నికల రోజు వీడియో ఫుటేజీతో పాటు మహారాష్ట్ర ఓటరు జాబితాకు సంబంధించిన డిజిటల్ మెషిన్ రీడబుల్ కాపీని వారం రోజులు అందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే రాహుల్ గాంధీ పెట్టిన షరతులను ఈసీ అంగీకరిస్తుందా? కాంగ్రెస్ నేతల నెక్స్ట్ స్టెప్ ఏంటనే ప్రశ్నలు ఆసక్తికరంగా రేపుతున్నాయి. ఈ అంశంపై మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. కళా శ్రీనివాస్. రవి, దాదాపు ఏదైతే ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి మాటల యుద్ధం మాత్రము జాతీయంగా, అంతర్జాతీయ వేదికల మీద రాహుల్ గాంధీ లేవనెత్తుతుంటే ప్రశ్నలకు మాత్రం అటు ఎలక్షన్ కమిషన్ కూడా జవాబు చెప్తుంది. దానికి తగ్గట్టుగానే లేఖాస్త్రం కూడా విడుదల చేసింది. అయినా దానికి ఇంకా అంటే రాహుల్ గాంధీ కూడా ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పలేదు. ముఖ్యంగా గత ఏదైతే మహారాష్ట్ర కానీ గుజరాత్కి 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ సరళిపైనే ముఖ్యంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు రాహుల్ గాంధీ. దాదాపు ఏదైతే అంటే 2019 నుంచి 2024 మధ్యలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్ అంటే ఎన్నికల అక్కడ ఓటర్ శాతం మాత్రము దాదాపు 31 లక్షలు పెరిగింది. కానీ ఏదైతే 24 నుంచి 24 అంటే 25 మనకు 24లో మహారాష్ట్ర ఎన్నికలకు జరిగినాయి. అప్పుడు ఏదైతే మనకు పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించిన ఫిబ్రవరిలో, తర్వాత ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు కేవలం 5 నెలల్లో మాత్రమే 41 లక్షల ఓటర్లు ఎక్కువ కావడానికి కారణం ఏంటి? అసలు అక్కడ ఓటర్లకు అంత పెద్ద ఎత్తున 5 నెలల్లోనే ఇంతమంది ఓటర్లు నమోదు చేసుకోవడానికి ఇక్కడ దొంగ అంటే ఇక్కడ దొంగతనంగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు అంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నల పరంపరను కొనసాగిస్తున్నాడు. మరొక వైపు ఏదైతే అంటే ఓటర్ల శాతం ప్రతి నియోజకవర్గంలో ఎంత శాతం ఓటు అయ్యింది, అంటే 5 సంవత్సరాల్లో ఎంత ఓటు అయ్యింది, 5 నెలల్లో ఎంత ఓటు శాతం పెరిగింది అన్నటువంటిది కీలకంగా వ్యవహరిస్తూ దీనిపై ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలి అంటూ కూడా ప్రశ్నించినటువంటి వైనం. అయితే దీనికి తగ్గట్టుగానే ఎన్నికల కమిషన్ 12వ తేదీన ఏదైతే రాహుల్ గాంధీకి కూడా లేఖ రాయడం జరిగింది. మీరు సంధించేటటువంటి ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో దానికి మేము జవాబు చెప్పడానికి రెడీ, మీరు ఒకవేళ ఎక్కడ ఎప్పుడని చెప్తే దానికి మేము సిద్ధమంటూ కూడా ఎలక్షన్ కమిషన్ లేఖ రాసింది. అయితే ఇక్కడ ఏదైతే రాహుల్ గాంధీ చెప్పేటటువంటి అంశాల్లో మాత్రము కీలకంగా మనకు అంటే సాయంత్రము 6 గంటలు ఏదైతే పోలింగ్ శాతం ముగిసే టైంలో దాదాపు గంట సమయంలో మాత్రమే 76 లక్షల మంది ఓటింగ్ వేశారు. అసలు అంత ఓటింగ్ శాతం ఒక గంట లోపనే ఎందుకు అయ్యింది అన్నది మొదటి ప్రశ్న. ఇంత ఓటింగ్ శాతానికి పెరగడానికి కారణం ఏంటో అంటూ కూడా దీనిపై బొంబాయి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు ఈ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. ఒకరోజు మా సమయాన్ని వృధా చేశారు అంటూ కూడా కోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భం. దీనిపై కూడా రాహుల్ గాంధీ స్పందిస్తూ అటు ఎలక్షన్ కమిషన్కి కూడా దానికి సంబంధించినటువంటి అంటే కోర్టు పేర్కొన్నటువంటి సందర్భం అనుకోవచ్చు, తను గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రశ్నిస్తున్నటువంటి వైనం అనుకోవచ్చు. దీనిపై ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయడము, ఎలక్షన్ కమిషన్ దీనికి తగ్గట్టుగానే రాహుల్ గాంధీకి లేఖ రాయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ దాదాపు మనకు 12వ తేదీన లేఖ రాసిన తర్వాత ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ ఒక వేదికపై కొన్ని అంశాలను లేవనెత్తారు. మేము ఖచ్చితంగా ఏదైతే లేఖ వచ్చిందో దానికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాము, కానీ మేము ఏదైతే ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి అంశానికి మేము సమావేశం కావడానికి వారి ముందర మేము కూర్చోవడానికి మేము రెడీ. కానీ నాతో పాటు నాకు ఏదైతే క్యాడర్ ఉందో మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా ఈ సమావేశానికి వస్తారు. మొదటి పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏదైతే
దాదాపు ఎన్నికల పోలింగ్ రోజు జరిగినటువంటి వీడియోలు ఖచ్చితంగా మీరు చూపించగలుగుతారా దానికంటూ కూడా అక్కడ ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించినట్టుగానే ఏదైతే వీడియో అనుకోవచ్చు ఆ వీడియోకి సంబంధించినటువంటి రీడబుల్ కాపీని కూడా మాకు చూపించాలి, ఖచ్చితంగా మాకు ఆ కాపీ ఇవ్వాలి అంటూ కూడా దీనికి మీరు సమాధానం చెప్పండి అంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నలు లేవనెత్తారు. కానీ దీనిపై ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. కానీ మరొక వైపు ఇక్కడ మనకు ఏదైతే ఇటు రాహుల్ గాంధీ తర్వాత ఎలక్షన్ కమిషన్ మధ్యలో జరుగుతున్నటువంటి మాటల యుద్ధానికి మాత్రము మధ్యలో ఇక్కడ మనకు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే దాదాపు కొన్ని ప్రాంతాల్లో రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశాల్లో కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఓటింగ్ శాతము పెరిగింది, దొంగ ఓట్లు అక్కడ నమోదయ్యాయి, అక్కడ ఉండేటటువంటి పార్టీకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ఆ ప్రభుత్వం కొంతమంది దాదాపు ఒక 5 నెలల్లోనే దాదాపు 41 లక్షల మంది ఓటర్లు నమోదు కావడానికి కేవలం కొన్ని ప్రాంతాల్లో ఆ విధంగా నమోదు కావడం వల్లనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది అన్నటువంటి కీలక వ్యాఖ్యలు చేశాడు రాహుల్ గాంధీ. అయితే దీనికి తగ్గట్టుగానే ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరు ఏదైతే నాగపూర్ అన్నది కాంగ్రెస్కి చాలా కీలకమైనటువంటి అక్కడ ప్లేస్, ఆ ప్లేస్లో మాత్రమే ఖచ్చితంగా 7% ఓటింగ్ పెరిగింది. ఎందుకు అయ్యింది? అక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా అక్కడ దొంగ ఓట్లు వేయించడం వల్లనే 7% పెరిగిందా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. మరి ఏదైతే మనకు మధ్య మహారాష్ట్రకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలు అటు కాంగ్రెస్ పార్టీతో అంటే మిత్రపక్షాలు ఏదైతే కొన్ని స్థానాలను ఏర్పాటు చేసుకొని కొన్ని స్థానాలు వాళ్ళను అక్కడ పోటీ చేసినటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా ఓటింగ్ శాతం పెరిగింది. అంటే మీరు చెప్పినట్లు అక్కడ దొంగ ఓట్లు మీరే వేయించారా అంటూ కూడా ఎదురు ప్రశ్నించినటువంటి వైనం. ఈ విధంగా అటు రాహుల్ గాంధీ కానీ ఇటు మహారాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ జరుగుతున్నటువంటి మాటల యుద్ధానికి మాత్రము ఎక్కడ పులిస్టా పడుతుంది అన్నది మాత్రం మనం వేచి చూడాలి. ఖచ్చితంగా ఏదైతే రాహుల్ గాంధీ వేసేటటువంటి ఖచ్చితంగా ఆ రోజు జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి రీడబుల్ కాపీలు మాకు కావాలి, దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ రోజు జరిగినటువంటి ఏదైతే బాక్సులు తీసుకొని వచ్చిన తర్వాత ఏదైతే మనకు అక్కడ ఉండేటటువంటి ఏదైతే అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత రాత్రి 10 గంటల వరకు జరిగినటువంటి మొత్తము అంటే బాక్సులు తీసుకొచ్చినటువంటి వైనం అనుకోవచ్చు, తర్వాత ఏదైతే ఓటింగ్ శాతం సరళిపోయిన అధికారుల సమావేశం కావచ్చు, దాని మొత్తం అంతా కూడా మాకు కొంత దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ కావాలి అన్నదే చాలా కీలకంగా డిమాండ్ చేస్తున్నటువంటి వైనం. దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందన్నది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. అటు ఏదైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి సంధించినటువంటి విషయంపై కూడా రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తాడనేది చూడాలి. రవి రైట్, థ్యాంక్ యూ కళా శ్రీనివాస్.